ఇప్పుడు పిఠాపురాన్ని వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు నామినేషన్ చేశారు. ఎవరు గెలుస్తారంటారు మీరైతే? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఎందుకని ఆయనకు అవకాశం ఇస్తారంటారు? ఎందుకంటే పరిపాలన ముందు అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి అందరూ కూడా జనాలు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వల్ల అతని డిమాండ్లు అందరినీ కూడా బెదిరించాలు, ఫంక్షన్లు పెట్టుకొని పోవడాలు, దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీజంగా చేస్తున్నారు. పరిపాలన ఉందా? రౌడీ పరిపాలన ఉంది. ఈ 5 ఏళ్లలో పిఠాపురం అభివృద్ధి అనేది ఎలా ఉందంటే ఏమీ లేదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎంపీ గారు చేశారు. ఏమి లేదు, చూస్తే తెలిసిపోద్ది కదా. చూస్తే తెలిసి కాంప్లెక్స్ అన్న ఏదన్నా ఇంప్రూవ్మెంట్ అంటే ఏం ఇంప్రూవ్మెంట్ ఏమి లేదు. ఏమీ లేదు. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఏమీ లేదు. స్కూళ్ళు వాళ్ళు పరిరక్షించుకుంటారు అంతే, వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకుంటారు అంతే. మనకేం లేదు, జనాల దగ్గర డబ్బులు దోచుకోవడమే. సామాన్యుడికి అయితే జరిగింది ఏది లేదు. మీరేంటంటే పవన్ కళ్యాణ్ వస్తే మరి ఎలా ఉంటది అంటారు? మాకు ఛాన్సెస్ చూడాలి కదా. ఇప్పుడు దాకా పరిపాలన చూస్తాం, అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అది పవన్ కళ్యాణ్ కూడా ఛాన్సెస్ చూస్తానంట. అంతే. ఒకవేళ బాగా చేయకపోతే మళ్ళీ మారుస్తానంటారు. మళ్ళీ మారుస్తాం. అది ఎవరన్నా సామాన్య న్యాయం చేయాలి అంతే. సామాజిక న్యాయం అంటారు. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడని అనౌన్స్మెంట్ చేసిన కానీ నుంచి మొత్తం రాజకీయం అంతా పిఠాపురం చుట్టూ తెలిసింది. ఎలా అనుకుంటున్నారు? అంటే అతను ఈ మోడీ కూడా సపోర్టింగ్ ఉంది కాబట్టి ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అవుద్దనేసి ఒక 500 కోట్లు కూడా ఎప్పుడైతే ప్రభుత్వం అన్నదో అది అబద్ధం కాదు, నిజమే. అది మోడీ గారి అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పారండి. గెలిచి తీరితే ఒక 500 కోట్లు ఇస్తారు ఆయన. కంపల్సరీ చేస్తారు. పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి మొత్తం. 5 ఏళ్ల పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి గానీ లేకపోతే సంక్షేమ పథకాలు ఏమీ బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా రాజధాని పేరు చెప్పుకోవడానికి లేదు. నువ్వేమో ఈ షర్ట్ ఈ ప్యాంట్ వేసుకోవడానికి లేదు. నీకు బెదిరింతారు. నువ్వు వాళ్ళు ఏ చెప్తే అదే వేసుకోవాలి. మీటింగ్లు పెట్టుకోవడానికి లేదు, ఫంక్షన్లు పెట్టుకోవడానికి లేదు. ఎవరికి స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి మనం. మరి సంక్షేమ పథకాలు కంటే 99% ప్రయోజనం ఏమీ లేదు. ప్రజలు సోమరిగా పోతుల కింద తయారయ్యారు అంతే, పని చేయకుండా. అది ఇప్పుడు పని కూడా ఏమీ లేదు చెప్పాలంటే. ఇంకొక 5 ఏళ్ళలో చేసి పెడతాను, రెండో ఛాన్స్ ఏమన్నా ఏమి ఉండదు. ఉంటే ఇంకా మళ్ళీ శ్రీలంకలాగా అయిపోతుంది. శ్రీలంకలాగా అవుతాడు. శ్రీలంక మీద దారుణం అయిపోతుంది. మరి మీ ఓటు అయితే ఫైనల్ గా ఎవరంటారు? పవన్ కళ్యాణ్. కోరుతున్నారు అయితే అంతే. పవన్ కళ్యాణ్ మార్పు ఇస్తానంటారు. ఇంచుమించు 150,000 దాకా మెజార్టీ ఇస్తాం. అంటే వన్ సైడ్ డిపాజిట్లు కూడా ఏమి లేవు. అసలు ఎడ్యుకేషన్ పరంగా యువతకి ఎలా ఉందంటారు? జాబ్స్ గానీ ఏమీ లేదు ఇక్కడ. ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి ఎత్తేసి పారిపోతున్నారు కదా. పారిపోతున్నారు. ఏమీ లేదు. చూస్తున్నాం కదా. ఇంజనీరింగ్ చదివిన యువత సంగతి ఏంటంటే వాళ్ళందరూ పిచ్చెక్కిపోతుంది వాళ్ళందరికీ. నెక్స్ట్ కాకినాడ కూడా చూడండి, ఆ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. ఎవరన్నా అరికడతమే లేదు. అది అలాగే ప్రజలు కూడా ఏమీ తెలియగలక పని చేసుకోవడానికి ఏమీ లేక ఆ గంజాయితో అలవాటు పడిపోయి ఇంకా దానికి బానిసలు అయిపోయి ఇంకా అందరూ అధోగతి పాలైపోతున్నారు. ఓవరాల్ గా ఈ పరిపాలనకి అయితే మీరైతే 100కు ఎన్ని మార్కులు ఇస్తారు? ఎలా ఉందంటారు? ఏది ఏ పరిపాలనకి? జగన్మోహన్ రెడ్డి గారు 0 అంతే. 0 ఏమి లేదు. అది మీరైతే ఇంకొకసారి అవకాశం కూడా ఏమన్నా? ఏమి లేదు, వేస్ట్. మరి ఆయన సిద్ధం 175 నేనే గెలుస్తాను అలా అంటారు అంతే, తప్ప అంతే. ఎందుకంటే వాళ్ళ కేసులు ఉన్న వాళ్ళ కేసులు పరీక్షించుకోవడానికి అంతే. ఇందులో ఏమీ లేదు. ప్రజలను చూడరాళ్ళు ఓన్లీ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఏమన్నా రౌడీజం చేయడానికి, ఎవరికన్నా పెత్తనం చేయడానికి. ఏదన్నా సొంత ఆస్తి అన్నది ఏమన్నా తీసేమన్నా ఖర్చు పెట్టాడా? ఏమీ లేదు కదా. అలాగే చూడండి, విజయవాడ విశాఖపట్నం ఉంది, రుషికొండ ఎంతో అందంగా ఆహ్లాదమైన వాతావరణం. అది దాన్నే సగం తొలిచేసారు వాళ్ళు. ఇంకేం చేస్తారు? కొట్టేశారు. నన్ను అడుగుతూ ఉంటుంటే అది ప్రభుత్వ బిల్డింగ్లు కట్టడానికి అది తప్పండి, శుద్ధ తప్పది. ప్రభుత్వ బిల్డింగ్ అక్కడ కట్టాలా? ఇంకా బోడెంత ప్లేస్ ఉంది. లేదా సముద్రంలో కట్టమనండి. సముద్రంలో బోడెంత ప్లేస్ ఉంటది, కట్టుకోమనండి. కట్టగలరా? అది ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే కొండను కొట్టేసి రేపు పొద్దున్న ఎప్పుడైనా సునామీలో కట్ట వస్తే అసలు ఎవరు కాపాడతారు అనేటట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కొండల్ని దోచేయడాలు చూస్తున్నాం కదండి. మైనింగ్ దోపిడీ అంతా కూడా ఈ రాజకీయాల్లో ఉందండి ఫుల్గానే. చెప్పట్లేదండి. పక్కగా పవన్ కళ్యాణ్ వస్తేనే బతుకులు ఉంటాయి, లేదా ఎవరికి బతుకులు ఉండవండి. అది పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు మీరైతే? నేనైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటున్నానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తారంటారు? అటు భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు. ఈసారైనా అవకాశం ఇస్తే బాగుంటది కదా అని దృష్టిలో ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. మరి వాళ్ళు గెలిపించుకోలేదండి. మరి మీరెందుకు గెలిపిస్తానంటున్నారు? ఏంటి నా నమ్మకం ఏంటి? ఆ నమ్మకం అంటే మొన్న నామినేషన్ ఇచ్చినాడు, జనం సునామీ అయిపోయింది. నిజంగా వచ్చిన అందరూ ఎత్తే ఈయన బెంపర్ మెజార్టీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ వస్తే ఎంత మెజారిటీ అంటారు మీ ఎక్స్పెక్టేషన్స్ లో? ఒక 50-60 కంటే 50-60 పైన ఉండదు, తక్కువ అయితే ఉండదు. తక్కువ అయితే ఉండదు. ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్లలో మీకు వంగగీత గారు ఎంపీ కింద చేశారు, పెన్నెం దొరబాబు గారు ఎమ్మెల్యే కింద చేశారు. ఎలా ఉందండి 5 ఏళ్ల పరిపాలన మీకు అభివృద్ధి పరంగా కానీ డెవలప్మెంట్ ఏమైనా చేశారా పిఠాపురం? పిఠాపురంలో డెవలప్ అంటే వంగగీత గారు రైల్వే దానికి కట్టారు, అది చేసింది. ఎంపీ కింద ఆవిడ పని ఆవిడ చేసి పోయింది. మరి చాలా మంది అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నాను, వంగగీత గారి 5 ఏళ్లలో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పెద్దగా జనాలకు కనిపించలేదు, అందుబాటులో లేరు అని అంటారు. అంటే పెండిన దొరబాబు అయితే అందుబాటులో ఉండరు. అబ్బాయి ఆయన అందుబాటులో ఉండరు. అబ్బాయి ఆయన పెద్ద తిరగలేడు, పెద్ద తిరగడం ఇంకా అంతే. ఇంకా అది మొన్న సంవత్సరం మన ఏదో ఫ్యాన్ గాలి వచ్చాడు కానీ తప్ప ఇలాగైతే రాడు. అది వైసీపీ అవగాలైంది అందుకే ఆడు వచ్చేసాడు, లేకపోతే ఆడు రాడు. లేకపోతే కష్టమని అంటారు. కష్టం అంటాడు. మరి ఇప్పుడు మీరు పిఠాపురాన్ని పుట్టింది పెరిగింది అంత ఇక్కడే కదండి, ఎలా ఉందండి ఇన్నేళ్ళలో? ఏమైనా మారిందా అలాగే ఉందండి అభివృద్ధి పరంగా? ఈ అభివృద్ధి అంటే ఏం జరగలేదు, ఎలా ఉన్నది అలాగే ఉంది పిఠాపురం. పిఠాపురం ఎలా ఉంది అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ వస్తే మరి అభివృద్ధి చెందుతా అనుకున్నారా మీరు? అది చేస్తాను అంటున్నాడు, మరి చూడాలా. మరి గెలిపిస్తే మరి చేస్తాడో చేయడం అన్నది తర్వాత విషయం. ఆయన మీద నమ్మకం ఉందంటారా మీకు? నమ్మకం. ఎందుకండి? చేస్తాడు కదా. పిఠాపురం అటు భీమవరం ఓడిపోడు, గాజువాక ఓడిపోడు. ఈ పిఠాపురంలో గెలిస్తే మరి చేయాలా, చేయకపోతే మళ్ళీ ఆయన మళ్ళీ వెనకపోతాం, మళ్ళీ సినిమాలు చేసుకోవడం. మీరైతే ఒక అవకాశం ఇస్తా ఉంటాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అసలు పరిపాలన గానీ అభివృద్ధి గానీ ఎలా ఉందంటారు 5 ఏళ్ళు జగన్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎలా ఉందంటారు? అభివృద్ధి గానీ, రోడ్లే గానీ, అన్ని విధాలుగా సంక్షేమ పథకాలే గానీ, డెవలప్మెంట్ విషయంలో గానీ ఎలా చూసుకున్నా అలా ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? నేను రోజుకి ఒక కోట తాగుతాను. సంవత్సరానికి ఆడికి ఎంత ఇస్తాను అనుకుంటున్నాను నేను? 1,50,000 కడతాను. 2 కోట్లు ఎంత అంటే 2 లక్షల, మొత్తం 3 లక్షలు. అది నా డబ్బు నేను ఆ కోట తాగుతా. మీరు మద్యం ద్వారా మీరు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నారా? వెమ్మనగానే అలా ఇది తాగడానికి కదా తాగుతాం. 5 ఏళ్ళలో మద్యం పాలసీ మొత్తం క్లియర్ చేస్తానన్నారు ఆయన. చేయలేదు. ఆడి మద్యపాన చేస్తారు, చేయలేదు. మందు బాగుందండి. మందు తొక్కల మంది ఏం బాగుంది, చాలా మంది బాగుందని అంటారు, మీరేం బాగాలేదంటారు. ఏం బాగుంది, ఏం బాలేదు, మంది ఏం బాలేదు, బాలేదు, మంది ఏం బాలేదు. చూసుకుంటే ఎలా ఉందంటారు? పోనీ రేట్లు చాలా ఎక్కువ. అంటే మందుకి తీసుకునే వాల్యూ కరెక్టా కాదా? అసలు ముందు మంచి మందేనా కల్తీ మందా ఏమనుకుంటారు మీరు? మందు అయితే మంచిది కాదు, మంది అయితే మంచిది కదా, మంది అయితే మంచిది కాదు అని అంటారు. కాదు. అది మీరు ఆ విషయంలో అయితే కొంచెం అసంతృప్తి ఉందంటారా? బాగానా. అది మరి మంది కూడా అడగొట్టేటికి. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు 2వ ఛాన్స్ ఇవ్వండి, ఇంకా బాగా చేసి చూపెడతానంటారు, మరి మీరేమంటారు? ఇంకే 2వ ఛాన్స్ ఇచ్చేది ఏం లేదు, ఏం లేదు. ఇంక మనైతే ఇక్కడైతే గ్లాస్ వచ్చేద్దాం, ఇక్కడైతే గ్లాసు. స్టేట్ మొత్తానికి అది స్టేజ్ మొత్తానికి అయితే చెప్పలేం కానీ ఇక్కడైతే గ్లాస్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. అది గ్లాస్ అయితే బ్రహ్మాండం అంటారు, డౌట్ లేదు. అది పిఠాపురం రూపురేఖలన్నీ మారుతాయి అంటారు. మారుతాయి అన్నాడు, మరి మార్చాలా, మార్చకపోతే ఆడిపోతాడు.